గుడ్ ఆఫ్టర్నూన్ గురు. గుడ్ ఆఫ్టర్నూన్ మలేష్. రేపు మీకు బీపీటీ ఉంది కదా, ఆ బీపీటీకి 5 kg వెయిట్ తీసుకురమ్మని చెప్తారు. అలాంటి సమయంలో మీరు 5 kg వెయిట్ అనేది ఎలా అడ్జస్ట్ చేస్తారు? సో ముందుగా రోల్ కాల్, నైట్ రోల్ కాల్ అని చెప్తారు అనమాట. 5 kg వెయిట్ మస్ట్ అండ్ షుడ్ అని. సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఒక గ్రౌండ్ షీట్ మనకి గవర్నమెంట్ వారు ఇస్తారు. ఇది రగ్ అనేది, రగ్ టైప్ గ్రౌండ్ షీట్. ఇది ఇది ఆల్మోస్ట్ 3 kg దాకా ఉంటుంది. 3.5. నెక్స్ట్ ఒక పెయిర్ షూస్, ఇంకోటి ఇన్ కేస్ సరిపోతే అప్పుడు మ్యాట్ ఒకటి తీసుకోవాలి. గ్రౌండ్ షీట్ ఒక ప్లేన్ మ్యాట్ ఒకటి ఉంటుంది, అది అడ్జస్ట్ చేయాలి. సో స్టార్టింగ్ వచ్చేసి ఎంటీ గ్రౌండ్ షీట్, ఇది ఎంటీ హవర్ సాగ్. ఎంటీ హవర్ సాగ్ లో ఇది అనేది చిన్నగా రోల్ చేసుకోవాలి. చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి చిన్నగా రోల్ చేసిన మనకు కంఫర్ట్ ఉంటుంది వైల్ రన్నింగ్. సో షోల్డర్స్ మీద ఉండేటట్టు చూసుకోవాలి మనం స్ట్రిప్స్ అనేది. సో బాగా రోల్ చేసి లోపలికి అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ మీరు వెపన్ ఏమి క్యారీ చేయరు కదా ఇక్కడ? ఇక్కడ వెపన్ ఏం క్యారీ చేయం. వెపన్ వచ్చేసి మనకి హ్యాండ్స్ లో ఉంటుంది అనమాట. అయితే రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ మన కన్వీనియంట్ బట్టి. టైర్డ్ అయినప్పుడు మీరు వెపన్ ఈ హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్ కి షిఫ్ట్ చేస్తాం. టైర్డ్ అయినప్పుడు అయితే అప్ టు సర్టన్, ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళది, అప్ టు సర్టన్ డిస్టెన్స్ దాకా ఒక హ్యాండ్, తర్వాత వేరే హ్యాండ్ యూజ్ చేయొచ్చు. సో ఇది అనేది లైక్ ఇలా చిన్న స్క్వీజ్ చేయాలన్నమాట. జస్ట్ అంటే బ్యాగ్ ఎంత చిన్నగా చేసుకుంటే ఎంత చిన్నగా చేసుకుంటే అంత కంఫర్ట్ ఉంటుంది. మనకి షోల్డర్స్ మీద ఉంటే వెయిట్ అంతా ఇంకా గుంజదు కాబట్టి సో ముందుకు వెళ్ళిపోతాం అనమాట. అదే డీలా లూజ్ గా, సో బాడీ పోస్టర్ అనేది ఇలా ఉంటుంది. సో రన్నింగ్ అనేది చేయలేం, ఇన్హేల్ ఎక్సెల్ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇది షోల్డర్స్ మీద ఉంటే కష్టం అవుతుంది. ఒక అంటే వెయిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అదొకటి, షూస్ ఒకటి, గ్రౌండ్ షీట్ ఒకటి, వాటర్ బాటిల్ పెడితే. వాటర్ బాటిల్ అనేది అది ఆప్షనల్. వెయిట్ అప్పటికి ఫుల్ అయిపోతుంది. వెయిట్ 5 kg కంటే ఎక్కువ పోతుంది మోస్ట్లీ. సో అది ఒకటి ఉంటుంది. ఇంకోటి బీపీటీ వచ్చేసి డాంగ్రీ మీద చేయాల్సి ఉంటుంది. డాంగ్రీ మీద ఒకటి చేయాల్సి ఉంటుంది. అంటే మీరు షికారి పొజిషన్ ఏమైనా పెట్టుకుంటారా? స్టార్టింగ్ లో షికారి పొజిషన్ పెట్టుకుంటాం అప్ టు ఒక 100-200 మీటర్స్ దాకా. తర్వాత మన కన్వీనియంట్ బట్టి హ్యాండ్స్ రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ తోల్ చేస్ లో పట్టుకుని ఇంకా రన్నింగ్ కొడుతూనే ఉండాలి. సపోజ్ ఇప్పుడు మీరు ఇది మర్చిపోయారు, ఓన్లీ బ్లాంకెట్ ఒకటే పెట్టుకుని 5 kg వెయిట్ చెక్ చేసినప్పుడు ఒకవేళ 5 kg వెయిట్ లేదు, ఇమీడియట్ గా 5 kg వెయిట్ తీసుకురండి అంటే మీరు ఏం చేస్తారు? సో ఇన్ దట్ కేస్, ఆ కేసులో ఏం చేయొచ్చు అంటే మనం నియర్ బై స్టోన్స్ కానీ, లేకుంటే వాటర్ బాటిల్ ఉంటుంది కాబట్టి ఆప్షనల్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. లేకుంటే నియర్ బై స్టోన్స్ ఉంటాయి కాబట్టి స్టోన్స్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. వెయిట్ ఆల్మోస్ట్ 5 kg వచ్చేటట్టు. ఏమైనా 5 kg వెయిట్ అయితే ఉండాలి. 5 kg వెయిట్ అయితే మస్ట్ అండ్ షుడ్. లేకపోతే ఆఫీసర్స్ అనేది రిజెక్ట్ చేస్తారు అనమాట. రన్నింగ్ చేసినా కానీ వేస్ట్. అసలు 5 kg వెయిట్ లేకపోతే అలౌ చేయరు ఫస్ట్ రన్నింగ్. ఇనిషియల్ గానే అలౌ చేయరు. సార్ రన్నింగ్ కొట్టే ముందే చెక్ చేస్తారు అనమాట మిషన్స్ తోటి, వెయిట్ మిషన్ తోటి. ఇన్ కేసు లేకపోతే వేసుకొని రా అని చెప్తారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రైట్.